కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని గంటలుగా నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు నేరుగా ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా రణరంగా మారింది. ప్రభుత్వ భూముల కబ్జాపై నిజానిజాలు తేల్చుకుందామంటూ కాంగ్రెస్ నేతలు భారీగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వైపు దూసుకొచ్చారు. అయితే అక్కడే వేచి ఉన్న బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట మొదలైంది. ఇది కాస్త ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో అదనపు బలగాలు రంగంలోకి దించారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని గంటలుగా నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు నేరుగా ఘర్షణకు దారితీసిందనే చెప్పాలి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా అక్కడ స్థలమంతా కూడా రణరంగాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధించి నిజానిజాలు తేల్చుకుందామంటూ కాంగ్రెస్ నేతలు భారీగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వైపు దూసుకొచ్చారు. అయితే అక్కడే వేచి ఉన్న బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట మొదలైంది. అక్కడ మనం గమనించొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా కూడా ఆ వివాదానికి సంబంధించిన రచ్చ మనం గమనించొచ్చు. వికాస్ ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు కూడా వెళ్ళింది. పోలీసులు ఇరు వర్గాలను కూడా నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో అదనపు బలగాలు రంగంలోకి దించారు పోలీసులు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. కామారెడ్డిలో ప్రస్తుతం రాజకీయ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య బహిరంగ చర్చగా కూడా ఇది కనిపిస్తోంది. పోలీసులు బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అక్కడ ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. మరోవైపు వడ్ల గ్రామంలో కూడా విద్యుత్ ఘటనలో ఒకే రోజు ఇద్దరు మృతి చెందారు. దానికి సంబంధించి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందంటూ కూడా దానికి సంబంధించి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయం అనేది వేడెక్కిందని చెప్పాలి. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని గంటలుగా కూడా అక్కడ ఉత్కంఠ నెలకొంది. ఇది నేరుగా ఘర్షణకు దారితీస్తుందని చెప్పాలి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ అలాగే బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఉన్నాయి. ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భూ కబ్జా చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ అరెస్ట్ చేశారు. అయితే అక్కడికి సంబంధించి కాంగ్రెస్ నేత ఎవరైతే కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి కారులో వచ్చి ఇంటి లోపలికి తెచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరైతే మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత ఈరెడ్డి మహేందర్ రెడ్డి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ అడ్డుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆ కారుని పూర్తిగా ధ్వంసం చేశారు. కారుని పూర్తిగా పైకి ఇచ్చి పాడేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బాగా సీరియస్ గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ సంబంధించి పూర్తిగా
ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ సంబంధించిన బీజేపీ కార్యకర్తలు ఎవరుతున్నారో కారుని ధ్వంసం చేసిన వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే వెంకటరమణారెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఇది నా వ్యక్తిగత విషయం, పార్టీకి సంబంధం లేదు, ఇది నా వ్యక్తిగత కుటుంబంపై ఆరోపణలు చేశారు కాబట్టి కార్యకర్తలు ఎవరు బయట రావద్దని చెప్పి ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేశారు. అయితే అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గడం లేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైతున్నారో వెంకటరమణారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేశారో ఆరోపణలు రుజువు చేయాలని చెప్పి ఇటు వెంకటరమణారెడ్డి కోరిన నేపథ్యంలో ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే వెంకటరమణారెడ్డి బయటకు రావద్దని మెసేజ్ చేసినప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా వినడం లేదు. అయితే కార్యకర్తలు బయటకు వచ్చి ఎందుకంటే కాంగ్రెస్ నేతలు వెంకటరమణారెడ్డి ఇంటికి వచ్చి మరి దౌర్జన్యంగా పాల్పడుతున్న నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా సీరియస్ గా తీసుకున్నారు. కార్యకర్తలు అయితే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. అందరూ కూడా ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోరించారు. ప్రస్తుతానికైతే ఈ కారు ధ్వంసమైన విషయంలో అటు మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. దాంతో పాటు కారు ధ్వంసం చేసిన ఎవరైతే బీజేపీ కార్యకర్తలు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. పరిస్థితి అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రాజేష్, వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో అదనపు బలగాలను కూడా పోలీసులు దించుతున్న పరిస్థితి కామారెడ్డిలో చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే పోలీసులు మొత్తంగా ఎంతమంది అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతమంది మోహరించారు? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇలాగే బీజేపీ 3 రోజులుగా జరుగుతున్న ఈ ఘటనకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఒకరికొకరు ప్రతి సవాలు విసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ఇటు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తో పాటు అటు వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు అయితే మోహరించారు. ఏదైతే గ్రౌండ్ వద్దకి రావాలని చెప్పి సవాల్ విసిరారో ప్రస్తుతానికైతే వెంకటరమణారెడ్డిని ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్నారు. కానీ వెంకటరమణారెడ్డి ఒకవేళ సవాల్ ఇచ్చినట్టుగా ఏదైతే భూ కబ్జా చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో ఆరోపణలు రుజువులు ఉంటే తీసుకురావాలని చెప్పి కోరారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి రుజువులు అయితే తీసుకురాలేదు. కానీ నినాదాలు చేశారు, వ్యతిరేక నినాదాలు చేశారు కాబట్టి అటు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. ఇటు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తో పాటు అటు వెంకటరమణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరిస్తున్నారు. మొత్తానికైతే కార్యకర్తలు ఎవరు బయట రోడ్డుపైకి వచ్చినా కానీ అరెస్ట్ అయితే చేస్తున్నారు పోలీసులు. రాజేష్, అయితే రాజకీయ ప్రతీకారంగా కూడా ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అక్కడ అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఇదే ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అలాగే శిశు మందిర్ పాఠశాల అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిన నేపథ్యంలో శిశు మందిర్ వేదికకు చర్చకు రావాలని చెప్పి కూడా రెండు పార్టీల మధ్య సిద్ధం అన్నట్టుగా ఒకసారి నిన్న సవాల్ విసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏదైతే సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తుంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య బహిరంగ చర్చకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా శిశు మందిర్ దగ్గరకు రావద్దంటూ కూడా ఇప్పటికే వెంకటరమణారెడ్డి సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి, ఇది నా కుటుంబం సంబంధించిన విషయం, కుటుంబం పైన జరిగిన ఆరోపణ కాబట్టి ఎవరు కూడా బయట రావద్దని చెప్పారు. ఎవరు కూడా వచ్చిన నేను ఏదైతే కార్యకర్తలకు చెప్పిన మెసేజ్ అవుతుందో అది నా వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరు కూడా నన్ను కించపరచద్దు, నా మెసేజ్ కి గౌరవించాలని చెప్పి వెంకటరమణారెడ్డి కోరిన నేపథ్యంలో పోలీసులు కూడా నేను ఈ మాట ఇచ్చాను, ఎవరు కూడా కార్యకర్తలు బయట అని చెప్పి వెంకటరమణారెడ్డి పోలీసులకు ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ కార్యకర్తలు మాత్రం ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యంలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కారు ధ్వంసంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతానికైతే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రతి సవాళ్ళ మధ్య ఒకరికొకరు దూషించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా వెంకటరమణారెడ్డి బయటకు రాలేదు. బయటకు వచ్చి మాట్లాడేంత వరకు ఈ పరిస్థితి కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఉండే విధంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజేష్, కాంగ్రెస్ కు సంబంధించి అటు బీజేపీకి కామారెడ్డిలో బలం పెరిగినప్పటికీ కూడా పీఠం దక్కలేదు, ఆ ఆక్రోశం కూడా వెళ్ళగక్కుతున్నారు అనుకోవచ్చా? మీరు అన్నట్టు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరోపణలు చేస్తారో ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఏదైతే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి భూ కబ్జా చేశారనే ఆరోపణ ఏదైతే ఉందో కరప్షన్ కింగ్ అంటూ కూడా అనడం జరిగింది కాంగ్రెస్ నేతలు వెంకటరమణారెడ్డిని. అదే విషయంలో వెంకటరమణారెడ్డి ఈ మాటలు సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడ భూ కబ్జా చేయలేదు, భూ కబ్జా చేస్తే ఎవిడెన్స్ ఉంటే మీ దగ్గర సాక్ష్యాలుంటే తీసుకురావాలని చెప్పి సవాల్ విసిరారు. ఈ సవాల్ నేపథ్యంలోనే
ఒకరికొకరు దూషించుకుంటున్నారు, ఒకరికొకరు ఏకంగా దాడులకు ఎగబడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కీరెడ్డి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఉన్నాడో తాను వెంకటరామరెడ్డి ఇంటికి రావడం, డైరెక్ట్ కారాపి లోపలికి తెచ్చుకునే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలోనే ఇదంతా ఇష్యూ క్రియేట్ కావడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు వెంకటరామరెడ్డి ఇంటికి వచ్చి అక్కడే ఎవరైతే కీరెడ్డి మహేందర్ రెడ్డి ఎవరుతున్నారో దాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కారు తీసుకొచ్చి ఇంటి వద్ద లోపలి దోచుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ కారుని పూర్తిగా ధ్వంసం చేశారు. కారు పైకి ఎక్కి పూర్తిగా అద్దాలను ధ్వంసం చేశారు, కారుని తిప్పి పాడేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఇంతసేపు ఆపినప్పుడు కూడా కార్యకర్తలు ఎవరు ఆగలేదు. దీంతో వ్యతిరేక నినాదాలు చేశారు ఒకరికొకరు. ఈ విషయంలో సీరియస్ తీసుకున్న పోలీసులు ఎస్పీ రాజేష్ చంద్ర కూడా సీరియస్ తీసుకున్నారు. ఇటు కారు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేశారు. అటు కీరెడ్డి మహేందర్ రెడ్డి పోయే ప్రయత్నం చేసిన కీరెడ్డి మహేందర్ రెడ్డి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహిస్తున్నారు. ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా ఎవరికి బయటకు రావద్దని, కేవలం నా వ్యక్తిగత విషయం, నా వ్యక్తిగత ఆరోపణ, ఇది నాపై అనుచిత ఆరోపణలు చేశారు, అది నాకు సంబంధం తప్ప పార్టీకి సంబంధం కాదని రమణారెడ్డి మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. కానీ కార్యకర్తలు మాత్రం ఈ విషయంలో సీరియస్ తీసుకున్నారు. ఆ ఎమ్మెల్యేపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు, సాక్ష్యాలు లేని ఆరోపణలు చేస్తున్నారు అనే కోణంలో కార్యకర్తలు సీరియస్ తీసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఒకరికొకరు దూషించుకుంటూ బయటకు వస్తున్నారు కాబట్టి పోలీసులు అయితే సీరియస్ ఇస్తున్నారు, అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది కామారెడ్డి జిల్లా. రాజేష్, వెంకటరమణారెడ్డి ఒక కరప్షన్ కింగ్ అంటూ కూడా అటు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అనడం జరిగింది. అయితే ఈ అరోరా భూ వివాదానికి సంబంధించి అసలు ఆయన వర్షన్ ఏంటి వెంకటరమణారెడ్డి? అదే భూముల విషయంలో ఇప్పటి వరకు ఆరోపణలు చేసిన భూముల విషయంలో భూములకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎక్కడ కూడా భూమి కబ్జా చేయలేదు. సెంటు భూమి కబ్జా చేసినా నేను దేనికైనా సిద్ధమని చెప్పి గతం నుంచి కూడా వెంకటరమణారెడ్డి ప్రతి సవాలు విచ్చారు. కానీ కాంగ్రెస్ నాయకులకు మొదటి నుంచి కూడా భూ కబ్జాలు చేశారనే కోణంలో ఆరోపణలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఆరోపణలు చేసి భూ కబ్జాలు చేసి ఉంటే నా సొంత ఇంటికి సంబంధించిన స్థలాన్ని కూడా నేను గెలిచిన తర్వాత ఏదైతే రోడ్డుకు ఉన్న నా ఇంటి స్థలానికి సంబంధించి నా ఇంటి స్థలాన్ని కూడా గోడ తీపిచ్చేశాను. అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు కూడా నేను భూములు కబ్జాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. అరవై భూములకు కావచ్చు, లేకపోతే కాలేజీకి సంబంధించిన భూములకు కావచ్చు, ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు అని మొదటి చెప్పిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు అనవసరంగా మమ్మల్ని ఆరోపణలు చేస్తున్నారనే కోణంలో వీళ్ళంతా కూడా ఎవరైతే అనవసరమైన కబ్జా చేశారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం కాస్త కొద్దిగా సీరియస్ అయింది. దీంతో రుజువులు ఉంటే తీసుకురావాలని చెప్పి సవాల్ ఇచ్చారు. ఈ సవాల్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇష్యూ అంతా సీరియస్ గా అయింది. ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాల్ ఇస్తున్నారు. ఇప్పటికే షబ్బీర్ కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నారు. గతంలో కూడా షబ్బీర్ కూడా ఆరోపణ చేశాడు. భూముల కబ్జా విషయంలో అభివృద్ధి జరగలేదు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, భూముల కబ్జా విషయంలో తాను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సవాలు విసుకున్నారు. ఈ సవాలు కొద్దిగా సీరియస్ అయింది. ఇరు పార్టీల మధ్య గొడవలు దారితీసింది. ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రాజేష్, ప్రజెంట్ ఆ ఉద్రిక్తత కొనసాగుతుందా, లేకపోతే దాన్ని పోలీసులు చెదగొట్టడం ఏమైనా జరిగిందా ఇరు వర్గాలను కూడా? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే కారు ధ్వంసం తర్వాత కొద్దిగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతానికైతే కారు ధ్వంసం చేసిన బీజేపీ నాయకులని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఎవరైతే వెంకటరమణారెడ్డి ఇంటికి చొచ్చుకొని ప్రయత్నం చేసిన మాజీ సర్పంచ్ కీరెడ్డి మహేందర్ రెడ్డిని ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశారు. కారు ధ్వంసం కావడంతో ఒకసారిగా పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా దానికి సంబంధించి సోషల్ మీడియాలో కారు ధ్వంసం చేసిన ఏదైతే వీడియో ఉందో దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఆ బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్ కావచ్చు, అలా చూసిన వాళ్ళంతా కూడా కార్యకర్తలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎవరు కూడా బయట తిరగొద్దని చెప్పి కూడా ఆంక్షలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎవరు వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు, బయటకు వచ్చినా నిందాలు పట్టుకుని బయటకు వచ్చినా అరెస్ట్ చేస్తామని ఆంక్షలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కార్యకర్తలు మాత్రం ఎవరు వినడం లేదు. కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా బయట రావద్దని ఆంక్షలు అయితే విధిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాత్రం తన నివాసంలోనే ఉన్నాడు. బయటకు వచ్చి తానిచ్చే సందేశాన్ని బట్టి ఈ గొడవ సద్దుమనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు షబ్బీర్ అలీ కూడా స్థానికంగా లేడు, షబ్బీర్ అలీ కూడా స్థానికంగా లేదు కాబట్టి హైదరాబాద్ లో తాను కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఘటన సంబంధించి ఇలా స్పందించడంతో అవకాశం అవుతున్నారు. రాజేష్, లా అండ్ ఆర్డర్
సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో అటు వెంకటరమణారెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ అంటే లోపల నుంచి బయటికి రాని విధంగా కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కొంతమందిని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. కస్టడీలోకి మొత్తంగా ఎంతమందిని తీసుకున్నారు పోలీసులు? ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే బయటకు వచ్చారో సుమారు ఇప్పటివరకే 50 మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు చేసిన ఎవరైతే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పటికైతే ఇటు బీజేపీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు, అటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు. కానీ ఇంతవరకు జరుగుతున్న ఘటనలకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతానికైతే వెంకటరామరెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. వెంకటరామరెడ్డిని బయటకు కానియకుండా తన నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వెంకటరామరెడ్డి హౌస్ అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అయితే ఒక సందేశం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ వెంకటరామరెడ్డి ఒకవేళ బయటకు వస్తే కనుక ఒక సందేశం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తాను ఇంకా బయటకు రాలేదు. కానీ కార్యకర్తలని సమయమైనా పాటించాలని చెప్పి వెంకటరామరెడ్డి కోరుతున్నారు. అదే మెసేజ్ ని సోషల్ మీడియాలో బయట విడుదల చేస్తారు. కార్యకర్తలు ఎంత చెప్పినప్పుడు కూడా బయటకు రావద్దని చెప్పినా కూడా బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా కూడా సీరియస్ తీసుకొని కేసు నమోదు చేస్తున్నారు. అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొని వెంకటరామరెడ్డి తాను ఇంట్లోనే ఉన్నాడు. కార్యకర్తలు మాత్రం బయటకు వస్తూ ఆందోళన చేసే అవకాశం ఉన్నట్టు